కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానంలో స్పష్టత లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పెదవి విరిచారు. ఇసుక పాలసీలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. 4 నెలలవుతున్న ఇసుకపై సరైన విధానం అంటూ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు ఉచిత ఇసుకని ప్రచారం చేసుకుంటూనే మరోవైపు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు మాత్రం ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 117 రోజులు గడుస్తున్నా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవని, ఇసుకపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక 370 రూపాయలు సీనరేజ్ పెట్టి రీచ్ల దగ్గర, 100 రూపాయలు వచ్చి హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెట్టి, 5 రూపాయలు వచ్చి జిఎస్టీ పెట్టి, టన్నుకు 475 రూపాయలు ఇస్తే ఒక లారీ వెళ్తే ఆ లారీ 10 టన్నులైనా 20 టన్నులైనా 8 టన్నులైనా ఆ లారీలో ఇసుక పోసేవారు. అది తెచ్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆ లారీ ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నారో, లేకపోతే టిప్పర్ ఓనర్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే మనం బాడుకు తీసుకుంటామో వాళ్ళు తెచ్చి మన ఇంటి ముందు ఆ ఇసుకను తెచ్చి పోసేవారు. ఇది సామాన్యులు మాట్లాడుతున్న మాట. పోసేవారు. అది ఆ లెక్కలో చూసుకుంటే విజయనగరంలో 10 టన్నుల లారీ అంటే 3 యూనిట్స్ 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజువాకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి ఆ లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో, లేకపోతే ఏ గాజువాకో, లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కింద ఎంతో దొరికిందని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినకు ఇప్పుడు ఎంతో దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే ఆ 10,000 రూపాయలు 9 నుంచి 10,000 రూపాయలు దొరికింది, 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలో అయితే మధురవాడలో అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఇది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమూల ప్రాంతంలో కొన్నా 14 నుంచి 15,000 దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22,000 రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తాము. ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు, అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను.